హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మన వీడియో చూస్తున్న మిత్రులకు రైతు సోదరులకు స్వాగతం. ఈరోజు ఈరోజు మనకు డేట్ వస్తే 16/4/2026 16th April 2026. ఈరోజు మనకు మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. హైదరాబాద్లో రేట్లు బంగినపల్లి ఎస్పెషల్లీ రేట్లు తగ్గినాయి. కేసరి దశేరి కూడా కొంత తగ్గినాయి. హిమాయత్ అంతే ఉంది. ఇంకా ఏంటిది కే తోతాపురి అంతే. నాటికాయలు అది సేమ్ అవే రేటు ఉన్నాయి. ఎక్కడెక్కడ మన కరీంనగర్లో రేటు కూడా ఒక 5 రూపాయలు తగ్గింది. జగిత్యాల, నిజామాబాద్, రాయచూర్, అన్ని అనంతపూర్లో నిన్ననే రీసెంట్గా మార్కెట్ ఓపెన్ అయింది. ఒకసారి అన్ని వీడియోలు ఇలా చూసే ప్రయత్నం చేద్దాం. దేనిలో ఎట్లా రేట్లు తగ్గినాయి, ఎంత తగ్గినాయి, ఎందుకు తగ్గినాయి, ఏమన్నా పెరిగే ఛాయిస్ ఉన్నాయా, ఏమేమి పెరిగినాయి, నాందేడ్లో ఎట్లుంది మార్కెట్ రేటు, సోలాపూర్లో ఎట్లుంది, ఇవన్నీ చెప్పే ప్రయత్నం చేద్దాం. దాని కొరకు ముందు తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ కూడా వేయండి. ఒకసారి చూడండి, ఛానల్ నచ్చితేనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరి మన ఛానల్లో ఉన్న కంటెంట్ చూసి నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక రేట్ల విషయానికి వస్తే ఈరోజు మనకు హైదరాబాద్లో ఒక దగ్గర 1200 బండ్ల దాకా వచ్చినాయి, 1200 బండ్ల దాకా వచ్చినాయి. సో మార్కెట్లో ఆటోమేటిక్గా రేట్ అయితే డౌన్ అయింది. నిమ్మతో పోలిస్తే ఇంకా డౌన్ అవుతుంది. మనకు ఇప్పటికీ రేట్లు మంచి కాయన వాళ్ళకి తీసుకెళ్ళచ్చు. ఇంకా రేపు అంటే ఎట్లుంటుందో సిచ్యువేషన్ చెప్పలేం. కానీ ఇప్పుడు మాత్రం మనకు ఆపస్ వెరైటీ వచ్చేస్తే మనకు 50 నుంచి 80 50 to 80 రూపీస్ మధ్య పోతుంది. 50 నుంచి 80 రూపాయల మధ్య పోతుంది ఆపస్ వెరైటీ ఆల్ఫాన్సో. తోతాపురి వచ్చేస్తే మనకు టాప్ మంచి కలర్ వచ్చిన కాయ అయితే 40 to 45 కూడా పోతుంది. 40 నుంచి 45 రూపాయలు కూడా పోతుంది తోతాపురి. అదే కొత్త మామిడి కలెక్టర్ అంటారు దీన్నే. ఈ వెరైటీ చాలా వరకు ఇది ఆంధ్ర సైడ్ ఉంటుంది, వాళ్ళకి చెప్తున్నా. ఇంకోటి నాటి వెరైటీ వచ్చేస్తే మనకు 15 నుంచి 20. నాటి వెరైటీ అంటే మనకు తొక్కు కాయలు అనుకోవచ్చు దీన్ని మనం. 15 to 25 రూపీస్ మధ్య పోతుంది. హైదరాబాద్లో మంగు బెనిస్ వస్తే 10 నుంచి 20 రూపాయలు కూడా పోతుంది. చాలా డౌన్ ఉంది. మరి మంగస్తే నిజానికి డౌనే ఉంటుంది, కాకపోతే ఇదైతే ఇంకా డౌన్ ఉంది. 10 to 20 రూపీస్ కూడా పోతుంది. ఒక మీడియం బెనిస్ అయితే 20 to 50 మధ్య పోతుంది, 20 నుంచి 50 రూపాయలు. మంచి కవర్ కట్టింది మంచిగా ఉన్న కాయ అయితే 50 to 60, అదే టాప్ రేటు. ఇక మనకు కవర్ కట్టింది 100, 110 దాకా పోతుంది, 100 నుంచి 110 దాకా పోతుంది. ఇది నార్మల్ అయితే 50 నుంచి 60 రూపాయల మధ్య పోతుంది. హిమాయత్ వచ్చేస్తే 175 రూపీస్ పోతుంది, 175 రూపాయల కిలో. మనకు కేసర్ వచ్చేస్తే 100 రూపాయల కిలో పోతుంది. టాప్ నేను చెప్పేది నీకు కొంచెం ఒక 10-20 అటు ఇటు ఉంటూనే ఉంటుంది. మనం ఎంత చెప్పినా వాళ్ళు మనకు చూపించేదైనా ఏదైనా మారుతూనే ఉంటుంది. దశేరి వచ్చేస్తే 50 నుంచి 110 దాకా పోతుంది. దాని కవర్ కట్టిందా, గ్రేడింగా, సైజు అవన్నీ బట్టి మారుతుంటుంది. ఒకసారి మీరు చూసుకోండి, మనం దాన్ని బట్టి మీకు అర్థమైద్ది. ఇంకోటి పెద్ద రసాలు వచ్చేస్తే 60 నుంచి 110 పోతుంది, 60 to 110 మధ్య పోతుంది పెద్ద రసాలు. ఇంకోటి ఇవన్నీ ఒకసారి దీన్ని మనం చెప్పిందే క్లారిటీ కాదు. వాళ్ళు మనకు ఒక పిక్చర్ని బట్టి మారకుండా మీ ఐడియా మీకు ఒకసారి వాళ్ళని కాల్ చేసి కనుక్కోవడం కానీ, లేకపోతే మార్కెట్కి వెళ్ళి చూసి కానీ మన కాయ ఎట్లా పోతుందని ఒక ఐడియా మీద తెంపే ప్రయత్నం చేయండి. మనం జస్ట్ గుడ్డిగా నమ్మకుండా ఒక క్లారిటీగా అనాలిసిస్ చేసుకొని దాని దగ్గరనే వెళ్ళి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వచ్చేస్తే మనకు నాందేడ్ వచ్చేస్తే కేసరి 115 రూపాయల కిలో అయింది, 115 రూపీస్ కేజీ అయింది కేసరి. నెక్స్ట్ సోలాపూర్లో వచ్చేస్తే దశేరి 70 రూపీస్ అయింది. అది మరీ మంచి కాయంగా చిన్న కాయనే ఉంది, కాకపోతే కొంచెం పండులాగా వచ్చిన కాయనే. దశేరి 70 రూపీస్ కేజీ అయింది, 70 రూపాయల కిలో. బాదాం వచ్చేస్తే 80 రూపీస్ కేజీ అయింది. మనకు 80 బంగినపల్లి బెనిషా బాదాము 80 రూపాయల కిలో అయింది. కేసరి 80 నుంచి 90 మధ్య అయింది, మీడియంగా ఉంది ఇది కాయ. 80 to 90 రూపీస్ మధ్య అయింది. మనకు తోతాపూర్ వచ్చేస్తే మనకు 20 రూపాయల కిలో కూడా పోయింది, లోయెస్ట్ ఆఫ్ ది లోయెస్ట్. అంటే ఇంకా 15 to 20 ఆ మధ్య నడుస్తుంది, మంచి లేని కాయ. నెక్స్ట్ కేవీఆర్ మార్కెట్లో కేసరి వచ్చేస్తే 80 రూపాయల కిలో అయింది, 80 రూపీస్ కేజీ. మనకు అదే సోలాపూర్లో వచ్చేస్తే కేసరి 160 రూపీస్ కేజీ అయింది. నేను చెప్పినా కదా, కలరు క్వాలిటీ ఉంటే కేసరి కూడా మన హిమాయత్ రేంజ్ టచ్ అవుతుంది రేట్ అయితే. ఇది ఒకటి మీరు గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ దశేరి వచ్చేస్తే 70 రూపీస్ కేజీ అయింది, అది సోలాపూర్లే. సేమ్ ఇదే ఇంతది మనం చెప్పిన కవరు క్వాలిటీ ఉంటే మాత్రం మంచి రేట్ పడుతుంది, లేకపోతే రేట్లు డౌన్ అవుతున్నాయి. రాయచూర్లో వచ్చేస్తే 80 రూపీస్ కేజీ అయింది బెనిషాన్ వెరైటీ. అనంతపూర్లో మార్కెట్ ఓపెన్ అయింది ఇప్పుడు, అది రాయచూర్లో 80 రూపీస్ 80 రూపాయల కిలో అయింది బంగినపల్లి వెరైటీ. అనంతపూర్లో వచ్చేస్తే 60 నుంచి 70 రూపాయల కిలో అయింది. మనకు ఓపెన్ అయింది నిన్న 70-75 దాకా పోయినట్టుంది, 70 to 75 మధ్య అయింది. ఇప్పుడు 60 to 70, ఇంకా అడిగిన కాడికైతే నేను 50 to 70 ఆ మధ్య నడుస్తుంది అన్నారు. సో మీరు ఇది అనంతపురం దగ్గరలోకి ఇది చూడండి.
నిజానికి కొన్ని చిన్న మార్కెట్ పోలిస్తే ఇది మంచి రేటే. ఒకసారి మీరు కూడా చూసి దగ్గరికి మార్కెట్కి తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. కరీంనగర్ మనకి నిన్న చెప్పేసి ఆల్రెడీ కరీంనగర్లో చెప్పినాం. బంగినపల్లి 55 నుంచి 25 నుంచి 55, 60 టాపు 70 దాకా పోయింది. 70 రూపీస్ పోయింది. 15-20 నుంచి 70 రూపీస్ దాకా పోయింది. మంచి లేని 15-20 నుంచి 70 రూపాయల దాకా కిలో పోయింది. దశేరి వచ్చేస్తే 52 లోయెస్ట్ పడ్డది. 70, 73, 80, 70, 73, 53, 80 రూపీస్ కేజీ పోయింది. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినా. నిజామాబాద్లో మనకు 50 to 60 మధ్య నడుస్తుంది, 50 నుంచి 60 రూపాయలు. మనకు జగిత్యాల వచ్చేస్తే 50 నుంచి 60 మధ్య నడుస్తుంది. బంగినపల్లి, బెనీషా కానీ దశేరి కానీ సేమ్ ఇదే రేట్ నడుస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని ఇస్తాను. ఇంకా చిన్న మార్కెట్లో ఉంటే మీ దగ్గర ఉంటే కామెంట్లు చెప్పే ప్రయత్నం చేయండి. ఇప్పటికైతే ఇవే మార్కెట్ మనకు అడుగుతారు. ఏంటంటే చాలా వరకు ఇంకా సింధూరా వెరైటీ అడుగుతారు. సింధూరా మనకు 50 నుంచి 110 దాకా అవుతుంది. 50 to 110 రూపీస్ మధ్య అవుతుంది సింధూరా వెరైటీ. మంచిగా ఉంటే మంచి రేటు కూడా పడుతుంది. ఒకసారి చూడండి. సువర్ణ రేఖ వచ్చేస్తే మనకు 50 to 90, 50 నుంచి 90 మధ్య అవుతుంది. చిన్న రసాలు 40 to 60, 40 నుంచి 60. మల్లిక కూడా సేమ్ 40 నుంచి 60 రూపాయలు అవుతుంది. 40 to 60 రూపీస్ అవుతుంది. వరంగల్లో మనకు కేసరి బాగానే పోయింది. ఇప్పుడు మనకు బంగినపల్లి వచ్చేస్తే బంగినపల్లి కానీ దశరి కానీ 50 నుంచి 70 రూపాయల మధ్య పోతున్నాయి. 50 to 70. ఇంకా రేట్లు రేపు ఇంకా డౌనే పోతుంది. రేపు మార్కెట్ ఎట్లుంటుందో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ అన్ని కవర్ అయినా అనుకుంటున్నా. ఇంకేమన్నా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తోటలకు సంబంధించిన బయర్స్ కానీ మీకు వీడియోలు పెట్టాలన్నా, బయర్స్ కావాలన్నా మీ ప్లేస్ చెప్పి వీడియోస్ సెండ్ చేసే ప్రయత్నం చేయండి. మన వాట్సాప్ డిస్క్రిప్షన్లో మన నెంబర్ ఉంది, వాట్సాప్ కానీ అడిగే ప్రయత్నం చేయండి. చాలా వరకు నేను ఆన్సర్లు ఇచ్చే ప్రయత్నం చేస్తే. థ్యాంక్ యూ. తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్, షేర్, కామెంట్ చేయండి. మార్కెట్ ఎందుకు డౌన్ అవుతుంది అన్నట్టు అంటారు. ఇప్పుడు మనకి ఏప్రిల్ 15 నుంచి మే ఫస్ట్ వీక్ వరకు చాలా వరకు మాల్ వస్తుంటాయి కాబట్టి రేట్లు డౌన్ ఉంటాయి. రేపు ఎట్లుంటుంది మే ఫస్ట్ తర్వాతనే అసలు రేటు ఏం మారుతుందని తెలుస్తుంది. ఇప్పుడే డౌన్ అయ్యి మొత్తం అటే ఉండిపోతుందా లేకపోతే అప్పుడు పెరిగే ఛాయిస్ ఉందా? మొత్తానికైతే ఇప్పుడైతే డౌనే ఉంది. ఇదొకటి మీరు అర్థం చేసుకోర్రి. ఇంకా మాల్ ఏమైనా ఉంటే మ్యాక్సిమం పిక్క కట్టి మంచి మాల్ ఉంటే మార్కెట్ తెచ్చే ప్రయత్నం చేయండి. మంచి రేటు పొందే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ.